ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి క్షణం ఆలోచించకుండా నా బంగారు పాదాలను తాకి చూడు, ఖచ్చితంగా నీకు అక్షరాల 30 లక్షల రూపాయలు రాబోతున్నాయి. ఆ ధనం నీకు ఎలా వస్తుందనేది నా మాటల ద్వారానే విను అని బాబాగారు మనతో ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఖచ్చితంగా మన బాబా భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి కొంచెం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నీకు ఈ మాసమందు నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదు. నిజమే కదా. సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేయాలో అని ఆందోళన నీకు ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పడుతున్నావు. నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా నువ్వు ఆలోచిస్తున్నావు. నీకు రావలసినది నీ ధనమే, కానీ అది చేతులారా నువ్వు ఎంతో నిరాశతో దుఃఖిస్తున్నావు. చేతులారా చేసుకున్నానని నీ చేతికి ఇంకా అందలేదు. పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదమ్మా. ఏమీ ఆందోళన చెందవద్దు. నీకు సమయానికి అందచేసే బాధ్యత ధనంని నాది. ఖచ్చితంగా ఆ ధనం నువ్వు రేపటిలోగా నువ్వు అనుకున్న పనులకు కావలసిన ధనం నీ చేతికైతే అందుతుంది. అదంతా కూడా నీ సొమ్మే. నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ సొమ్మే. ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి సమయం పడుతుంది. అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి గట్టు ఎక్కడానికి ఎలా అనే ఆందోళన రావడం సహజమే. నువ్వేమీ కంగారు పడవద్దు. ఖచ్చితంగా నీకు రేపటిలోగా నీకు రావాల్సిన ధనం, అందవలసిన ధనం అంతా కూడా నీకు అందుతుంది. దానివల్ల నువ్వు చేయాల్సిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు. నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లు నువ్వు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేస్తావని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా ఎంతో మనోవేదనకు ఎంతో బాధపడుతూ అసలు నా డబ్బు నా చేతికి అందుతుందా, చేతులారా నేను చేసుకున్న ప్రతిఫలమా ఇదంతా అని అనుకుంటూ ఉంటావు. ఇంకొందరు మాత్రం నువ్వు చేసుకున్న కర్మ వలనే నీకు ఏది కూడా మంచి జరగడం లేదని నన్ను నిందిస్తున్నారు బాబా అని నువ్వు బాధపడుతూ ఉంటావు. అలా ఎప్పటికీ నిందించకమ్మా. ఒకవేళ నువ్వు సొంతంగా నువ్వు సంపాదించుకున్న నీ ధనాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అని నీకు అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా సరే ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఆ ధనం నీదైనప్పుడు, ఆ కష్ట ఫలితమంతా నీదైనప్పుడు నీకు సంతోషం కూడా నువ్వే అనుభవించాలి కదా. ఇంకొకరైతే అనుభవించరు. కానీ చాలామంది ఎంతో దురాశతో అత్యాశతో ధనాన్ని సంపాదించుకొని కూడబెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా దురాశ అనేది మనకు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వదు. దురాశ దుఃఖానికి చేటు అని అంటారు కదా. ఎప్పుడు కూడా ఆ డబ్బు ఆశ పడాలి, అతిగా మించి ఆశపడకూడదని నేను చెప్తూ ఉంటాను. అలా దురాశకు ఫలితం ఏంటో ఈ చిన్న కథ ద్వారా నీకు నేను తెలియపరుస్తాను. నువ్వు తప్పకుండా ఈ కథను విని నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అనేది మాత్రం నీకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది. తప్పకుండా ఈ బాబా చెప్పినది వింటావు కదూ. ఒక ఊరిలో మధు, రంగ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహంతోనే ఉంటారు. ఇద్దరు బాగా చదువుకున్నారు కూడా. కానీ
ఇద్దరికీ సంపాదన లేదు. అది ఎలా సంపాదించుకోవాలో అర్థం కాక ఇద్దరు కూడా నిరుపేదలలాగానే ఉంటారు. ఏదో ఒక పని చేసి డబ్బు బాగా సంపాదించుకోవాలని ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఇద్దరు స్నేహితులు మధు, రంగ. దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ పని కోసం ప్రయత్నించి ధనం సంపాదించుకోవాలని వాళ్ళు పట్టణానికైతే బయలుదేరతారనమాట. రంగ అనే స్నేహితుడు మంచి చెడు ఏదైనా సరే మనమిద్దరం సమానంగా పంచుకుందామని మధుతో అంటాడు. మధు దానికి సరే అని అంటాడనమాట. ఇద్దరు కూడా కాలినడకన అడవి మార్గంలో పట్టణం వైపు వెళ్ళసాగారు. ఒకరికొకరు మంచి చెడుల గురించి చెప్పుకుంటూ, ఒకవేళ ఏదైనా సరే నీకు కానీ నాకు కానీ ఏదైనా సరే మనము మంచి సంపాదన వస్తే కనుక ఇద్దరం సమానంగా పంచుకుందాము, ఏదైనా సరే మనము సమానంగా ఉండాలి, మనం స్నేహితులం కాబట్టి అని ఒకరికొకరు అలా అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారనమాట. ఇంకా కొంత దూరం వెళ్ళాక దారి మధ్యలోనే కాలిబాట పక్కనే బంగారు కానుకలతో నిండుగా ఉన్న ఒక సంచి అనేది రంగకు కనిపిస్తుంది. అది కనిపించిన వెంటనే రంగ అనే స్నేహితుడు ముందుకు దూకి ఆ సంచినైతే తీసుకుంటాడనమాట. నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఆ ధనంతో వ్యాపారం మొదలు పెడతానిక నా పేదరికమంతా పోతుందని చాలా సంతోషంగా అంటాడు రంగ. మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా? నా వాటా నాకు ఇవ్వాలి కదా అని అడుగుతాడు మధు. అంటే రంగ ముందే చెప్పి ఉంటాడు కదా, మనం ఏదైనా సరే మంచి చెడుని సమానంగా తీసుకోవాలి అని. అందుకే రంగని మధు ఒక ప్రశ్న వేస్తాడనమాట. నీకు బంగారు సంచి దొరికింది కదా, మంచి చెడు సమానంగా తీసుకోవాలని నువ్వే కదా చెప్పింది, మరి ఇప్పుడు నువ్వు మాత్రమే తీసుకుంటానని అంటావేంటి రంగ అని మధు అంటాడనమాట. అప్పుడు రంగా అనే స్నేహితుడు ఏమంటాడంటే, మనం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నామే కానీ ధనం గురించి కాదు కదా, ఈ ధనం నాకు దక్కాల్సింది, అందుకే ఇది నా కంట పడింది, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, నువ్వు ఎంతో దురదృష్టవంతునివి, అందుకే ఇది నీ కంట పడకుండా నా కంట పడింది, ఇందులో నీకు వాటా నేను అస్సలు ఇవ్వను అని రంగా ధనం సంచిని దాచుకోబోతాడనమాట. అదే సమయంలో కొందరు వ్యక్తులు అటువైపు ఎంతో పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అది రంగని ఇంకా మధుని ఇద్దరిని వాళ్ళు కొందరు వ్యక్తులు చూస్తారనమాట. వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి వస్తారు పరిగెత్తుకుంటూ. స్నేహితులు ఇద్దరు వైపు చూస్తూ పట్టుకోండి అని గట్టిగా కేక వేస్తారనమాట. అరుస్తూ కేక వేస్తారు. అప్పుడు రంగ భయంతో వణికిపోతాడు. మధు వాళ్ళు మనము దొంగలమని భావిస్తున్నారు కాబట్టి, ఈ సంచి నీకు దొరికింది కాబట్టి అది వాళ్ళ సొమ్మేమో, అందుకే మన ఇద్దరిని చూసి దొంగలని అనుకుంటున్నారు, వాళ్ళ చేతికి దొరికితే కనుక మనకి ఇంకా తప్పదు, ఖచ్చితంగా మనం పారిపోదాం ఇక్కడి నుంచి అని అంటారనమాట. అవును, బహుశా వాళ్ళు బంగారు కానుకలున్న సంచి పోగొట్టుకుని ఉంటారేమో, ఆ సంచి నీకు దొరికింది కదా కాబట్టి శిక్ష నీకే పడుతుందని అంటాడు మధు. దాంతో ఏం చేయాలో పాలుపోక రంగ తప్పించుకోవడానికి ముందుకు పరిగెత్తుతాడనమాట. ఆ వ్యక్తులిద్దరూ మధు వైపు రాకుండా రంగ వెనుక పరిగెత్తి అతన్ని పట్టుకుంటారు. ఇంకా మధు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఎంతో దురాశతో రంగ బంగారు కానుకలున్న సంచిని ఇవ్వనని చెప్తాడు కదా మధుకి. అందుకే ఇంకా రంగ పారిపోతున్నప్పుడు కూడా మధు అలానే ఉండిపోతాడనమాట. ఎందుకంటే తప్పు నాది కాదు కదా, తనకే దొరికింది కాబట్టి ఆ శిక్షను తనే అనుభవించాలి అనే విధంగా అలానే ఉంటాడనమాట. ఇందులో నీతి ఏమిటంటే, స్నేహితునితో మనం మంచిని పంచుకోలేనప్పుడు స్నేహితుడు మన చెడులో పాలు పంచుకోవాలని ఆశించడం మన తప్పే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి అన్న రంగనే అలా దొరికిన తర్వాత ఒక్కసారిగా అంత మంచి స్నేహాన్ని ఎలా కాదనుకుంటాడు చెప్పండి. ఎప్పుడైనా సరే మనము స్నేహితులతో మంచిగా ఉండాలి. అంటే మనము స్నేహితులనే కాదు, ఇతరులతో ఎవరితోనైనా మనం మంచిగా ఉండాలన్నమాట. ఆశించకూడదు ఎటువంటి ఫలితాన్ని.
ఎవరిని కూడా మన నోటితో కానీ, మన చేతులతో కానీ ఎప్పటికీ కూడా బాధ పెట్టకూడదని నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను కదా! ఈ కథ ద్వారా నీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. దురాశ ఎంతో దుఃఖానికి చేటు అని. నువ్వు ఒకవేళ నీ దగ్గర ఉన్న ధనం నీది కాకపోయినప్పుడు నువ్వు ఎంత రాజభోగాలనైనా సరే సంతోషంగా అనుభవించలేవని చెప్తున్నాను. అన్యాయపు మార్గంలో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదని చెప్తున్నాను. ఒకవేళ అది నిలిచినా కూడా నువ్వు అనుభవించలేవని చెప్తున్నాను. కాబట్టి నీ సొంత మార్గంలో నువ్వు సంపాదించుకున్న ఒక్క రూపాయి అయినా అది నీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ఎంతో సంతోషంగా ఆ ఒక్క రూపాయిని కూడా నువ్వు మనసారా సంతోషంగా అనుభవించగలవు. అలా కాకుండా ఎప్పుడు కూడా నువ్వు నన్ను నిందిస్తూ ఉంటావు కదమ్మా! అందరూ కూడా సంతోషంగా ఉన్నారు బాబా, నాకే ఎందుకు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చావు? అసలు నేను ఏమి పాపం చేశానని, నేనేమైనా ధనం అడిగానా? లేకపోతే ఇంకేమైనా అడిగానా? అలా కాదు కదా! నాకు ఉన్నంతలో నేను సంతోషంగా ఉండేలాగా చేయి బాబా అని నువ్వు నన్ను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటావు. నేను కూడా నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నువ్వు ఏ పనిలోనైనా మొదలుపెట్టేటప్పుడు నువ్వు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయాలని. కానీ నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు నువ్వు పని చేయకుండా ధనాన్ని ఆశించడం చాలా తప్పు కదా! పని చేయకుండా ప్రతిఫలాన్ని ఆశించడం అన్నది అసలు సరికాదు. నువ్వు ఒకవేళ నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ప్రతిఫలాన్ని నాపై వదిలేసినప్పుడు నేను అందులో నీకు కొంత లాభాన్నైతే చేకూర్చగలను నువ్వు పడిన కష్టానికి. అలా కాకుండా ఎప్పుడూ కూడా అగౌరవపరిచి ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉండి అపహేళన చేస్తూ నాకు ఆర్థిక సహాయం చేయి బాబా అంటే ఎలా చేస్తానని అనుకున్నావు? ఇప్పటి నుంచి మించిపోయినది ఏమీ లేదు. ఇకపై నువ్వు దురాశతో ఉండకుండా, నీకు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక మంచి స్నేహితుడిని ఇద్దరూ కలిసి మీరు ఏ వ్యాపారమైనా మొదలుపెట్టండి. ఇద్దరూ కూడా మంచి లాభాలను ఖచ్చితంగా పొందుతారు. కానీ నువ్వు ఎప్పుడైనా సరే బాగుపడినప్పుడు ఆ స్నేహితుడిని అసలు మోసం చేయకూడదు. ఎందుకంటే ఇద్దరూ ముందు నుంచి మంచి స్నేహభావాన్ని అలవరుచుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా నీకు వచ్చిందని, ధనం వచ్చిందని విర్రవీగకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించుకోగలడు. కానీ అది ఏ విధంగానైనా సరే మంచి మార్గంలో వెళ్ళి మాత్రమే సంపాదించుకోవాలని మీకు నేను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాను. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్లు పక్కదారులు తప్పి అన్యాయపు బాట పట్టి అలా ధనాన్ని పోగు చేసుకున్నా కూడా అది ఎప్పటికీ మీ సొంతం కాదు. అది ఎప్పటికీ పరుల పాలే అవుతుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను. తప్పకుండా నువ్వు నీకు వచ్చిన పనిని నువ్వు సంతోషంగా స్వీకరించి, నీకు వచ్చిన పనిలో నువ్వు నైపుణ్యతను సాధించి అందులోనే మంచి లాభాలని పొందాలని నీకు నా ఆశీస్సులు తెలుపుతున్నాను. ఇప్పటి నుంచి నువ్వు ఎవరిని కూడా అపహేళపరిచి, ఎవరిని నిందల పాలు పరిచేలాగా చేయొద్దు. ఖచ్చితంగా నువ్వు ఇంతకు ముందు పోగు చేసుకున్న ధనం అందరికీ ఇచ్చి, అప్పులు ఇచ్చి నీకు నీ చేతికి అందలేదని ఎంతో బాధపడుతున్నావు కదా! ఖచ్చితంగా అది రేపటిలోగా నీ ధనం అయితే మాత్రం ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుంది. నువ్వు అనుకున్న లాభాలన్నీ ఖచ్చితంగా నీకు చేకూరుతాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ నువ్వు సక్రమంగా నిర్వహించుకోగలుగుతావని నీకు నేను చెప్తున్నాను. అక్షరాల 30 లక్షలని చెప్పాను కదా! ఖచ్చితంగా నీకు నీ ఆస్తి తాలూకు నగదు అనేది ఖచ్చితంగా నీ చేతికి అందబోతుంది. అది ఇంకా ఇప్పటికైనా సరే నువ్వు అన్యాయపు బాట పట్టకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఒకవేళ నీకు ధనం వచ్చినప్పుడు నాకు ఒక చిన్న మాట ఇస్తావమ్మా? ఖచ్చితంగా నువ్వు నీ ముందర ఎంతోమంది నీకు చేయి చాచి డబ్బులు అడుగుతుంటారు కదా! అది ధన సహాయమే కాకపోవచ్చు. ఇంకా కనీసం 3 పూటల అన్నం తినలేక ఎంతోమంది విలవిలలాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఒక్క పూటైనా నువ్వు అన్నం పెట్టు. అది నీకు వీలైతేనే అని చెప్తున్నాను. నీకు వచ్చిన ధనంలో కొంత సొమ్మును పేద ప్రజలకు దానం చేస్తూ ఉంటే కనుక నువ్వు గత జన్మలో చేసిన పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి నీకు పుణ్యఫలమే మిగులుతుంది.
ఈ మాట నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీ ముందు ఎవరైనా చేయి చాచి అడిగినప్పుడు నువ్వు లేదు పొమ్మని మాత్రం అనకూడదు. ఒకవేళ నీ దగ్గర ఆ పరిస్థితిలో లేకపోతే కనుక నెమ్మదిగా చెప్పు, ఇంకొకసారి ఇస్తాను అని. అలా కాకుండా లేదు పొమ్మని చెప్తే కనుక భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తుంటాడో తెలియదు కాబట్టి మీరు ఆచితూచి అడిగేయాలని చెప్తున్నాను. మీకు వచ్చిన ధనాన్ని కొంత నీ దగ్గర ఉంచుకొని కొంచెమైనా పేద ప్రజలకు సహాయం చేస్తే నువ్వు ఎంతో మంచి పుణ్యాన్ని మూట కట్టుకుంటావని నీకు నేను చెప్తున్నాను. నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నా ఆశీస్సులు అందచేస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు తెలియబరుస్తున్నానని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి మార్గాన్నైతే చెప్పారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందన్నమాట. ఆ గంట సింబల్ని క్లిక్ చేస్తేనే నేను బాబాగారి కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా అందుతుందన్నమాట. అప్పుడు అందరూ బాబాగారి వీడియోని ఫస్టే చూడొచ్చు. చూడడమే కాదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.